మిత్రులారా, అమరుల బంధుమిత్రుల సంఘం అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని చాలా దుఃఖంతో కూడుకున్న పని. శవాలను సేకరించడం, కుటుంబాలు అంగీకరించకపోతే తామే అంత్యక్రియలు నిర్వహించడము, ఇది సాధారణమైనటువంటి పని కాదు. చాలా చాలా దుఃఖంతో కూడుకున్న పని. దాన్ని చేస్తున్నందుకు అదొక సాహసము, అదొక సంసిద్ధత, అది ఒక రకంగా సామాజిక బాధ్యత. సమాజంలో చైతన్యవంతులైనటువంటి పిల్లలు ఇప్పుడున్న సమాజానికి లేదా సామాజిక సంక్షోభానికి పరిష్కారాలు లేవు. నేను పరిష్కారం వెతుకుతున్న క్రమంలో వాళ్ళు విప్లవోద్యమాలకి వెళ్తారు. కుటుంబానికి సంసిద్ధత ఉండదు, కుటుంబానికి దాని పట్ల అంగీకారం ఉండదు. సరే, వీళ్ళు కుటుంబానికి అంగీకారమా కాదా అని కాదు, కానీ వాళ్ళు ఎట్లయినా ఒక పరిష్కారం కనుక్కోవాలి, ఒక మెరుగైన సమాజం కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో వాళ్ళు పోరాటాలకి వెళ్తారు. అలా వెళ్ళడం వలన కుటుంబాలు ఆ శవాలని అంగీకరించడానికి కూడా సిద్ధంగా. ఎందుకంటే రాజ్యము, దానికి మానవత్వం, మానవీయత ఉండదు, అది పూర్తిగా కోల్పోతున్నది. కాబట్టి తల్లిదండ్రులకు సంబంధం ఉన్నా లేకున్నా వాళ్ళని వేధించడము, కుటుంబాలను వేధించడము, వాళ్ళని భయంలోకి నెట్టడం. అలాంటి సందర్భంలో శవాన్ని తీసుకున్నా కూడా కుటుంబాలు తల్లిదండ్రులు తీసుకోవడం కాదు, భయం. తీసుకుంటే రేపు మళ్ళీ వచ్చి ఏం చేస్తారో, మన ఎట్లా వేధిస్తారో అనే భయంలో ఒక్కొక్కసారి వాళ్ళు శవాన్ని తీసుకోకపోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అటువంటి ఒక సంక్షోభం నుంచి ఈ సంఘం పుట్టుకొచ్చింది. మరి శవాలు అలా కుటుంబాలు అంగీకరించకపోతే అసలు ఏమైపోతుంది? ఎట్లా వరకు ఆ మాత్రం సమాజానికి బాధ్యత లేదా? వాళ్ళు ఎవరి కొరకు చనిపోయారు, ఎందుకొరకు త్యాగం చేశారు, వాళ్ళ స్వప్రయోజనమా, స్వార్థమా, వాళ్ళు దేనికి పేరు కొరక, ప్రతిష్ట కొరక, పేరు కూడా మార్చుకొని రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళు ఏ స్వప్రయోజనం కొరకని పోయారు అనేటువంటి ప్రశ్న అడిగితే వాళ్ళు మొత్తం సమాజం మారాలి, సమాజం మరింత మానవీయంగా, సమాజం మరింత ప్రజాస్వామ్యంగా, సమాజం మరింత సామరస్యంగా, సంఘీభావంగా, సౌహృద్భావంతో జీవించాలి అని ఒక స్వప్నము ఉంది. ఆ స్వప్నం కొరకు అక్కడ వెళ్ళి వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు. మరి సమాజం ఏం చేయాలి? సమాజము తన కొరకు కాకుండా, తన ప్రయోజనం కొరకు కాకుండా ఒకరు ప్రాణాలు ఇచ్చినప్పుడు ఆ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ పట్ల సమాజానికి ఏం బాధ్యత ఉండాలి? మనం అవి ప్రాణాలు త్యాగాలు చేయడానికి సిద్ధం లేకపోవచ్చు, కానీ త్యాగాలు చేసేవాళ్ళ త్యాగాన్ని కూడా గుర్తించకపోతే ఆ సమాజం చాలా అమానుషంగా మారుతుంది. చాలా అమానవీయంగా, అంటే తమ కొరకని చనిపోయారు అనే అవగాహన ఏదైతుందో సమాజంలో పూర్తిగా కోల్పోతున్నటువంటి దశ ఒక నిజంగానే చాలా సంక్షోభ దశ. ఇవాళ రివేరా చెప్పాడు, అడవిలో జరుగుతున్న మొత్తంగా ఇది ఒక సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో భాగంగా ఈ ఆపరేషన్ కగారని అదని ఇదని ఎత్తి చేస్తున్నారు. అది రూలింగ్ క్లాసెస్ యొక్క సంక్షోభం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీ పడి వాళ్ళు సంపన్నులు ఎవరుతున్నారో, అతి సంపన్నులు కావడానికి ఎంత సంపద కూడబెట్టుకున్నా దానికి ట్యాక్స్ కట్టడానికి, అంటే ఇటువైపు చూస్తే అటువైపు ఏమో ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ఇటువైపు ఏమో మొత్తంగా కార్పొరేట్ సెక్టార్. రివేరా చెప్పారు, వాళ్ళు ఎందుకు ఇవాళ ఆపరేషన్ కగారు కానీ మొత్తంగా ఇంత పెద్ద ఎత్తున రాజ్యం ఒక యుద్ధం ఇచ్చేస్తున్న ఎవరి తరఫున? ఈ రాజ్యం ఏదైతుందో చేస్తున్న పోరాటము, ఈ మొత్తం కార్పొరేట్ సెక్టార్ ఏదైతుందో వాళ్ళ సంపద పెరుగుతూ ఉన్నది. మీరు నిజానికి కోవిడ్ కాలంలో కూడా లక్షల యొక్క లాభాలు వాళ్ళు చేసుకున్నారు. ఇవాళ అంబానీ తన కూతురు పెళ్లి చేస్తే వాళ్ళు ఓపెన్గా చెప్పింది 5,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టిన పెళ్ళి.
కానీ దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టాను నుంచి ఒక పెళ్ళికి. ఒక అమ్మాయి ఓ అబ్బాయి కలిసి జీవించడానికి అంగీకరించిన సందర్భం అది. ప్రధానమంత్రి నుంచి అందరూ దేశంలో ఉన్న ప్రతి కాస్త పేరు ప్రతి వారు అక్కడికి వెళ్ళారు. వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు? అంబానీ ఎవరు అసలు? అంబానీ దేశానికి ఏం చేశాడు? అంబానీ పెద్ద అంబానీ చనిపోయినప్పుడు నేను అస్సాంలో పరగ్దాస్ మెమోరియల్, ఆయన అమరుడే, ఆయన చంపేశారు. పరగ్దాస్ స్మారక సభకు వెళ్ళాను. అప్పుడే అంబానీ చనిపోయాడు. ఆయన గంధం చెక్కల్లో ఆయనను దహనం చేశాడు. కానీ సాయినాథ్ ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో కర్ణాటకలో శవాన్ని అంటుపెట్టడానికి కట్టెలు లేక శవాన్ని కొంచెం అంటుపెట్టి అర్ధ శవాన్ని అట్లా వదిలేశారు. అంటే సమాజంలో ఇటువైపు ఉన్న సంక్షోభము, అటువైపు ఉండేటువంటి స్ట్రగుల్ అవుతుందో ఈ రెండు మధ్య మన కాంట్రాస్ట్ చేసి చూస్తే ఇప్పుడున్న మనం జీవిస్తున్న సమాజంలో ఈ అమరవీరులని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, అమరవీరులు మనం ఎందుకు స్మరించుకోవాలి అనేటువంటి ప్రశ్న మనం అడిగితే నా దృష్టిలో వాళ్ళ కొరకు వాళ్ళు చనిపోకుండా సమాజం మారాలి అని చనిపోయిన ప్రతి వ్యక్తికి సమాజం రుణపడి ఉంటుంది. అట్లా త్యాగాలు చేయడం వల్లనే సమాజం ఇక్కడ దాకా వచ్చింది. కనుక మొత్తంగా ఈ మొత్తం సమాజంలో వస్తున్నటువంటి ఈ మార్పులు ఏవైతున్నాయో విపరీతంగా సంక్షోభం ఉంది సమాజం. రాజ్యానికి ఏం తెలియడం లేదు ఎట్లా పరిష్కారం అని. మీరు గత వారం 10 రోజులుగా నా మీద విపరీతమైన ఒత్తిడి. ప్రతి 10 నిమిషాలకు ఒక ఫోను, సార్ 1:100 సార్, 1:50, 1:100 చేయండి సార్. వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకుంటే వెళ్ళాను. నా మీద చాలా ఆగ్రహపడ్డారు. అవునయ్యా 1:100 అని మీరు అంటున్నారు, ఒకరికి ఉద్యోగం వస్తే 99కి రాదు కదా, 99 మంది అయితే నిరుద్యోగులుగా ఉండిపోతారు కదా, మీలలో ఒకరికి అవకాశం రావచ్చు, 1:100 కాదు కదా అంటూనే చాలా ఆగ్రహపడ్డారు. ఇవన్నీ చెప్పకండి సార్, మీరు 1:100 సపోర్ట్ చేస్తారా లేదా, అంతే ఇక మిగతా మాట్లాడద్దు. ఇక్కడ ఆయన సర్వీస్ కమిషన్ చైర్మన్ చూశాడు ఇది. నేను కోదండరామ ఆయన దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. కమిషన్ మీరు చాలా ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళు. ఇబ్బంది పెట్టంటే ఇక సామాజిక బాధ్యత ఒప్పుకున్నప్పుడు ఇబ్బంది పెడతారు. వాళ్ళ బాధ వాళ్ళది, నేనేం కానీ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్, వాళ్ళ బాధ వాళ్ళది. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అంటే నేను ఇటువైపు చెప్తున్నా సమాజిక ఎట్లా మారుతాం. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, చేసి సార్ ఎట్లయినా మరి 100 చేయించాను సార్. నేనేమన్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు బాబు అంటే, నేను ఎంసీఏ సార్, ఉద్యోగం చేస్తున్నాను, ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, కానీ అది నా సమస్య, నాది ఉద్యోగం కాదు, కానీ డిప్యూటీ కలెక్టర్ అయితే నాకు, నా పిల్లలకి, నా మనమలకి అది చాలా గౌరవంగా ఉంటుంది కదా సార్. అంటే ఉద్యోగం ఉన్నాయని ఆలోచిస్తున్నాం ఏంటంటే మిగతా వాళ్ళు ఉద్యోగం ఉందని కాదు, డిప్యూటీ కలెక్టర్ అయితే మొత్తం కుటుంబం ఎలా బాగుపడుతుందో. అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా పరిస్థితుంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు రివారా చెప్పిన ఈ స్ట్రక్చరల్ క్రైసిస్ ఎందుకు ఇంత గందరగోళం ఉందంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేదు. చాలా పెద్ద విషయాలు ఎట్లా విన్నాయి చెప్పాలి. స్ట్రక్చరల్ క్రైసిస్ అని చెప్పడానికి ఇప్పుడు అవకాశమే లేదు. భగ్గుమంటున్నారు. ఒక్క మాట లేదు బాబు, ఇది లార్జర్ ప్రాబ్లము, ఇది సీరియస్ అన్ఎంప్లాయిడ్, లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్. అవన్నీ కాదు, 1:100 గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తారా, డిఎస్సి పోస్ట్పోన్, ఇదే లక్షల మంది, ఒకరు కాదు లక్షల మంది పిల్లలు. నాకేమో వాళ్ళని హర్ట్ చేయడానికి ఇష్టం లేకుండా ఓన్గా మాట్లాడుతున్నారు. చూడు బాబు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, మరి వాళ్ళు గవర్నమెంట్ నోటిఫికేషన్ మార్చకూడదు కదా, అది సర్వీస్ కమిషన్ చేతిలో కూడా లేదు కదా, అది ఏమన్నా అండి సార్ మీరు అది అవన్నీ మాకు అంటే మనం చెప్పబోతే మరి వాళ్ళకో ఇబ్బంది ఉంది కదా, నువ్వు అట్లా ఆలోచించాలి. అంటే ఇదే 1977లో మార్పు ఎంత వచ్చిందంటే, 77లో నేను నక్సల్ ఉద్యమం మీద స్టడీ చేసినప్పుడు పార్టీ మీద నిషేధం ఎత్తేసారు, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము సీతారామరావు తర్వాత ఆయన వైస్ ఛాన్సలర్ ఇద్దరం కలిసి స్టడీ చేయడంతో ఒక అబ్బాయి నారాయణ అబ్బాయి అతను అడిగాను, బాబు ఎందుకు ఉద్యమంలోకి వచ్చారు అంటే ఆయన ఏమన్నా అంటే, సార్ మా అన్న బిఏ చదివిండు, 4 ఏళ్ళు అయింది ఉద్యోగం రాలేదు, ఇక వ్యవస్థలో ఉద్యోగాలు రావు అని నాకు తెలిసిపోయింది సార్, అందుకని ఉద్యమంలోకి వచ్చిన అన్నాడు. అంటే తన అన్నకు ఉద్యోగం రాకపోతే నేను ఇక ఉద్యోగాలు వచ్చే ఏదైనా కావాలి, వ్యవస్థ కావాలి, నేను దీంట్లోకి వచ్చిన అన్నాడు. ఇప్పుడేంటంటే వీళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఒక పవర్ఫుల్ నాయకుడు కావాలి సార్.
అంత గట్టివాడు కావచ్చు సార్. నరేంద్ర మోడీ బేస్ అదే, ఒక గట్టి పవర్ఫుల్ నాయకుడు వస్తే సమస్యలు పరిష్కారం అయ్యి, అంటే అటు ఫ్యాసిజం వైపు వెళ్ళిపోతుంది, ఇటువైపు విప్లవోద్యమం అటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే సమాజంలో వచ్చిన మార్పు ఏదైతుందో ఎక్కడ మనం వైఫల్యం చెందామో నాకైతే అర్థం కాదు. మేము 50 ఏళ్ళు అయింది పోరాటాల ఉద్యమంలో పనిచేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పైందా, మన ఎడ్యుకేషన్లో తప్పుందా, మన సంభాషణలో తప్పుందా? వాళ్ళు రాజ్యం చేసిన హింస ప్రతిహింసలో మొత్తంగా వీళ్ళు హింసావాదులని, వాళ్ళది ప్రతిహింస అని, ప్రతిహింస హింస కంటే చాలా మంచిదని ఓ చర్చ ప్రారంభించారు. మేము పౌరహక్కుల రోజు అది ఎదుర్కొనేవాళ్ళం. ప్రతి రోజు వచ్చి పోలీసులు చనిపోతే మీరు మాట్లాడరు, వాళ్ళు చనిపోతే పోలీసులు చనిపోవడం అంటే అది సమస్య, అది కాదయ్యా. పోలీసులు రాజ్యము చేస్తున్న పని అంటే ఎవరికి హింస? గ్రామాల్లో, పట్టణాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో లేదా కరీంనగర్లో భూస్వామ్యం వాళ్ళు చేసిన హింసకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇదే ప్రతిహింస అంటే కాదు, వాళ్ళ హింస మాది ప్రతిహింస, ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఆ హింసా ప్రతిహింసల్లో ఇప్పటికి కూడా సమాజం. అరుణారాయ్ గారు తన ఆత్మకథ రాశారు, నేను అది చదువుతున్న ఆత్మకథ, చాలా ఇంట్రెస్టింగ్ ఆత్మకథ. ఆమె కూడా ఐఏఎస్కి రిజైన్ చేసి పోయి రాజస్థాన్ గ్రామాల్లో గుడిసె వేసుకొని గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. ఆమె బెంగళూరులో ఎవరో స్నేహితులు ఇంటికి పోతే స్నేహితులు భార్య అంటున్నట్ట, అక్క ఒకవేళ నక్సలైట్లు అధికారం కోసం మన ఇల్లు లాక్కుంటారంట కదా, మనం ఎక్కడ పోయి ఉండాలి అని అడుగుతుందట. ఏమందట, వాళ్ళు ఎందుకు ఇల్లు లాక్కుంటారమ్మా అంటే అందరూ చెప్తున్నారు ఇల్లు లాక్కుంటారట వస్తే. అంటే ప్రచారం ఎక్కడ దాకపోయిందంటే ఇవాళ ఇల్లు ఊరగొడుతున్నారు ఉత్తరప్రదేశ్లో, దాని గురించి మాట లేదు, కానీ వాళ్ళు అధికారుల కోసం అని ఇల్లు లాక్కుంటారట అని దగ్గరికి పోయింది వాదన. ఆనందట వాళ్ళు ప్రజల కొరకు పనిచేస్తున్నారు, వాళ్ళు అట్లా తీసుకునే వాళ్ళు కాదు అని మొత్తంగా రాసింది. వాళ్ళు అట్లా చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మొత్తంగా సమాజ సమస్యల కొరకు వెతుకుతున్నారు. అంటే ప్రచారం అక్కడి దాకా పోయింది. మొత్తంగా సంక్షోభం ఏదైతుందో అది తీవ్రతరమైంది. ఆ సందర్భంలో సమాజం కొరకు, సామాజిక సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేసి త్యాగాలు చేస్తున్న అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళను స్మరించుకోవడం అంటే ఒక రకంగా మనం మానవీకరించుకోవడం, ఒక రకంగా ఒక వ్యక్తి చేసిన త్యాగాన్ని గుర్తించడం, ఆ త్యాగాన్ని వెనుక ఉండేటువంటి ఒక స్వప్నాన్ని గుర్తించడం అనేది మన సందర్భంలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటము రివేరా గారు చెప్పారు, ఆ పోరాటము కేవలం అది ఆదివాసీ పోరాటం కాదది, అది మొత్తంగా సమాజం యొక్క ఇవాళ ఉన్న అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అది ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో దీంట్లో ఈ లక్షలాది మంది పిల్లల ఉద్యోగాలకు కూడా పరిష్కార మార్గం ఉన్నదా లేదా, అసలు వాళ్ళు కనుక్కోడా లేదా అని మనం ఆలోచిస్తే వాళ్ళ దాని గురించి ఆలోచించడం లేదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇంత నిరుద్యోగం ఉన్న సమాజంలో నారాయణమూర్తి గారు అంటే ఆయన ఇన్ఫోసిస్ ఆయన ఇప్పుడు ప్రతి వారం 70 గంటల పని దినం మార్చాలంటున్నాడు. ఇంతమంది పనిచేసే పిల్లలు ఉంటే 70% ఆయన చెప్తున్నది ఏంటంటే పని గంటలు 70 గంటలు చేయాలి, ఉంటే ఉన్నోడికే పని, మరి లేని వాళ్లకు అది వాళ్ళకి పట్టలేదు. వీళ్ళంతా ఎక్కడ పోతారు, ఏమవుతారు, ఇంత నిరుద్యోగం ఉంది అని వాళ్ళకి పట్టలేదు. కనుక ఏంటి, ఇంకా చట్టాలు తీసుకురావాలి. ఏమీ చట్టాలు? నిర్బంధ చట్టాలు. 2-3 రోజుల క్రితం మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు చట్టం తీసుకొస్తున్నారు అర్బన్ నక్సలైట్స్ మీద ఎటువంటి చేయాలి. అర్బన్ నక్సల్ అని ఒక్కసారి రుజువైతే 3 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ దాకా వాళ్ళకు జైలు శిక్ష అని ఇవో చట్టం పాస్ చేసి మహారాష్ట్రలో మొన్నే గడ్చిరోలో ఏం జరిగిందో నేను జరిగి మనం చూసాం. అంటే చట్టాల మీద చట్టాలు ఆలోచిస్తున్నారు, ఎట్లా నిర్బంధాన్ని పెంచాలి, ఎట్లా ఉద్యమాలు అంటే బయట పీస్ఫుల్ ఉద్యమాలు సరే, ఇక్కడక్కడ అడవిలో జరిగిన పోరాటం, కానీ బయట ఉద్యమాలు చేయకుండా ఎవరు మాట్లాడకుండా అంటే ఒక మొత్తంగా సైలెన్సింగ్ ది సొసైటీ అంటే సమాజాన్ని మాట్లాడకుండా చేయడమేలా అని ఇక్కడ. కనుక రాబోయే కాలంలో చిన్న చిన్న ఉద్యమాలు, ఈ మాత్రం ఉద్యమాలు కూడా చేయనిచ్చేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతున్నది, ఈ ఉద్యమం ఎందుకు ఉంది, ఈ పోరాటాలు ఎందుకొరకు వచ్చాయి, ఆదివాసులు ఎందుకు ఇంత నిరంతరంగా 50-60 ఏళ్ళ నుంచి లేదా 200 ఏళ్ళ నుంచి ఆదివాసులు ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఇవాళ మనము చెప్తున్నా ఏంటంటే ఎందుకు ఈ పోరాటం జరుగుతున్న ప్రశ్న ఏదైతుందో సమాజం అడగడానికి సిద్ధంగా లేదా?
లేదా సమాజానికి సాహసం చేయడం లేదా, లేక సమాజం తన క్రియాత్మక శక్తిని కోల్పోయిందా, మనకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ఇది జరుగుతున్నది అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే మనం అడగడం లేదో, వాళ్ళు పరిష్కారాన్ని ఒక అథారిటేరియన్ ఫ్యాసిస్టరిజంలో వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడేమో మనము ఎవరి కొరకు వాళ్ళు త్యాగాలు చేశారు వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అమరవీరుల బంధుమిత్ర సంఘం ప్రతి సంవత్సరం 2వ ఆగస్టు రోజు, ఇవాళ వర్షం పడలేదు కానీ చాలాసార్లు సందర్భంలో వర్షం పడ్డా అక్కడ వెళ్ళి సూపర్ దగ్గరికి తమ గౌరవం తమ ప్రేమను తెలుపుకొని మనం ఇక్కడ వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం. నాకున్న అనుభవంలోనే నా విద్యార్థులు కొందరైతే విప్లవోద్యమంలో పోయారు, నాకు అంటే వ్యక్తిగతంగా వీరస్వామి ఇటువంటి సందర్భం గుర్తొస్తారు. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పిల్లలతో ఉండి త్యాగాలు చేసిన వాళ్ళని తప్పకుండా వాళ్ళు గుర్తొస్తారు. మా వీరస్వామి 18,000 ఆయనకు ఫెలోషిప్, చాలా అతిపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, రీసెర్చ్ చేస్తున్నాడు. కానీ రోజు వచ్చి రెస్ట్ సార్ ఇది సమాజం మారదు సార్ అంటే నువ్వైతే రీసెర్చ్ చేయవా, నువ్వు పరిశోధన చేసి దాని మీద నువ్వు పరిశోధన చేసి సమాజంలో ఎందుకు సమస్య అంటే, లేదు సార్ అసలు నాకెందుకో బాగా అనిపిస్తలేదు సార్, మనసు బాగాలేదు సార్ అనేవాడు. ఆయన రాత్రి ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. 6 నెలలకే ఆయన చంపేశారు. 6 నెలలకి ఎక్కువ రోజులు కొట్టేది. చంపడమే కాకుండా ఆయన శవాన్ని కూడా అంటుపెట్టారు. అంటుపెడితే చివరికి మనకు దొరికింది ఆయన యాషెస్ మాత్రం. వీరస్వామి తల్లిదండ్రులు ఇద్దరు మా ఇంటికి వచ్చారు. తల్లి అయితే పూర్తి అమాయకురాలు. ఆమె ఏమంటుందంటే, వీడు ఏ తప్పు చేసింది సార్ అని అంటుంది. ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయకుండా ఉట్టుగానే శిక్షిస్తారు సార్, ఏమైనా తప్పు చేయకుండా చేస్తారా అని అంటున్నది. అంటే మరి మీ అబ్బాయి ఏ తప్పు చేస్తాను, నా విద్యార్థి కదమ్మా నేను చెప్తున్నా కదా, చాలా మంచివాడు, అందరూ బాగుండాలని ఆయన అట్లా ఉద్యమం ఏంటంటే, ఏమో సార్ వీడు చదువుకోమని చెప్తే ఈ ఊళ్ళోనే పెట్టుకుంటే బాగుండే అంటే తల్లి అమాయకత్వం. మా వీరస్వామి ఆయన పోయిన తర్వాత ఆయన స్తూప ఆవిష్కరణకి నేను ఎవరెవరో సార్ వెళ్ళాము. అంటే ఈ పిల్లలు, అతను పిహెచ్డీ చేస్తున్నాడు, సెంట్రల్స్లో ఎంఏ చేశాడు. ఆ పిల్లోడికి కొంత దళిత కాబట్టి తప్పకుండా ఉద్యోగం కూడా వచ్చేది. ఎందుకంటే అదే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి పిహెచ్డీ చేసిన దళిత పిల్లలందరికీ. అవేమి ఇవన్నీ వదులుకొని సమాజానికి ఇంకా మరింత మెరుగైన పరిష్కారం కావాలని వెతుకుతూ వెళ్ళిన పిల్లవాడు. అతను మనం ఏమంటాము, ఆ అబ్బాయి త్యాగాన్ని మనం ఏమంటాము అంటే, ఒక్కొక్కసారి ఆలోచిస్తే వీరస్వామి గుర్తొచ్చినప్పుడల్లా మరి అసలు అబ్బాయి అలా వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు ఎంత అమాయకంగా ఉన్నారు. కానీ అబ్బాయి ఎందుకు వెళ్ళిన తల్లిదండ్రులకి ఇంకా అసలు పాపం తల్లికి అర్థమే, తల్లి అంతే. కానీ వాళ్ళ అమాయకత్వం ఏంటంటే తప్పు చేస్తేనే శిక్షిస్తారని. అంటే అప్పుడు తప్పు చేస్తేనే శిక్షిస్తారు అని ఆమె అంటే మనం ఏం చెప్పాలి? నేను ఆయన టీచర్ కదమ్మా, నువ్వు మరి సార్ అంటే పిల్లవాడు మంచి చెడ్డలు మాకు తెలుసు అని తెలుస్తుంది సార్, మీ అబ్బాయి మంచివాడని నేను చెప్తున్నా కదా, అదన్నా నమ్మాలి కదా నువ్వు అని అంటే, ఏమో సార్ నేనే కదా మీ అబ్బాయికి అనుకోండి, నేనే మీ అబ్బాయి అనుకోమ్మా, నీకు ఏమైనా కష్టం వస్తాను ఊరికి అని చెప్పి పంపవలసి వచ్చింది. తల్లిదండ్రులు బాధ, అక్కడ పిల్లవాడు త్యాగము. తర్వాత ఆయన ఏమి ఇట్లా ఉద్యోగం అట్లా కాదు, ఉద్యోగం వచ్చేవాడే, ఉద్యోగం తప్పకుండా వచ్చేది. కానీ ఆ పిల్లలు అట్లా పోతే మా గంటి ప్రసాదం గారు ఈ సంఘానికి నాయకత్వాన్ని వహించిన వారు, ఇంత మానవీయ వ్యక్తి అంటే అద్భుతమైన వ్యక్తి నా దృష్టిలో. ఎందుకంటే ఒరిస్సాలో ఒక కిడ్నాప్ అయినప్పుడు చాలా సందర్భాలు చెప్పాను. ఒరిస్సాలో ఒక కిడ్నాప్ జరిగినప్పుడు చర్చలు ప్రభుత్వంతో జరుగుతున్నాయి. సరే పార్టీ వాళ్ళని కాంటాక్ట్ చేసేటట్లేదు. మరి మేము అడిగాము, మరి ఏ మాకు ఇంకేమంటారు, మీ యొక్క 12 డిమాండ్స్ పెట్టారు. ఆ 12 డిమాండ్స్ మీద పెడితే నేను ప్రయారిటీ ఏమిటంటే వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే, సార్ గంటి ప్రసాదం గారు బయటకున్నారు, ఇక ఆయన ఏం చెప్తారు మీరు అంగీకరించండి, మాకు నాయకుడు ఇచ్చారు. ప్రసాదం గారు ఎక్కడో జైల్లో ఉంటే భువనేశ్వర్కి తీసుకురమ్మంటే రాత్రి తీసుకొచ్చారు. జైలుకు పోతుందని నాకు కూడా భయం వేస్తుంది, ఇంకా ప్రసాదం గారు ఏమేమి యాడ్ చేస్తారో, ఇంకా ఎంత కష్టమవుతుందో అని ఘోషించి అంటే ప్రసాదం గారు పోతూనే ఆయన చాలా ఇదిగా సింపుల్ మాట చెప్పాడు, ఏమోనండి కిడ్నాప్ చేశారు, ఆదివాసీల సమస్యను అడగండి అని ఇంకోటి చెప్పాడు. ఆ కలెక్టర్ ఏంటి పిట్ట ఇట్లా చెప్పాడు, కలెక్టర్ వాడు పిట్ట
పిట్టని పట్టుకుంటే మొత్తం సమాజం మారుతుందా? ఏదో పట్టుకున్నారు, ఆదివాసీ సత్యం నది లీపుంటే చేయండి, మా నుంచి డిమాండ్ లేవు, ఏది ఒప్పుకుంటే అది అంగీకరించండి, తర్వాత విడుదల చేయమని అనౌన్సండి. అంటే నాకే అది ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చేసిన ఏంటంటే, ఆ కలెక్టర్ ఏం చేస్తాడు, వాడు చిన్న పిట్ట సుదీర్ఘమైన పోరాటం అని చెప్పితే అసలు ఈయన ఎలా ఆలోచిస్తున్నాడు, అదే ఎంత విచిత్రం అది అసలు. చాలా అంటే మనిషి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సంఘం బాధ్యత చేసి ఆయన కూడా అవాయిడ్ అయ్యాడు. చూడండి ఎంత అన్యాయం అంటే, ఆయన వచ్చింది బయటకు వచ్చాడు, బయట మెయిన్‌స్ట్రీమ్ సమాజంలో ఉన్నాడు, ఆయన చేసిన పని బంధుమిత్రుల ఈ అమరుల సంఘానికి నాయకత్వం చేస్తూ వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి మనిషిని కూడా చంపారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకోవడం కూడా మనకు చాలా అవసరం. కనుక ఇవాళ మొత్తంగా ఈ సంక్షోభం ఏదైతుందో, ఒకటి మనం చివరిగా మనం మాట్లాడవలసిన ఏంటంటే, ఆదివాసీలు ఏ పోరాటం ఏది చేస్తున్నారో ఆ పోరాటాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా అర్థం చేసుకుంటే తప్పించి మనము విశాల సమాజానికి అసలు దాన్ని కమ్యూనికేటెడ్ చేస్తామనేది మన ప్రశ్న. ఈ సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా ఒక్క మన దేశంలో కాదు. ఇప్పుడున్న సామ్రాజ్యవాద స్వభావం ఏమిటంటే అది కంప్లీట్గా అమానుషమైంది. రష్యా లాంటి సమాజము యుక్రెయిన్లో చేస్తున్న దుర్మార్గం, అక్కడ పిల్లల మీద బాంబులు వేస్తున్నారు, చిన్న పిల్లల స్కూళ్ళ మీద బాంబులు, హాస్పిటల్ మీద బాంబులు. ఏమైపోయింది సమాజం? పాలస్తీనియా, అసలు పాలస్తీనియా రోజు చంపుతున్నారు మనుషులు. అదే జ్యూస్ హిట్లర్ చేతిలో చాలా సఫర్ అయిన వాడు, ఇప్పుడు హిట్లర్ చేతిలో వీళ్ళు చంపబడ్డ వాళ్ళే. అంత కష్టాన్ని జీవితంలో అనుభవించిన ఒక రేసు ఏమాత్రం మానవీయత్వం లేకుండా హిట్లర్ కంటే అన్యాయం కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ చూసినా, అమెరికాలో ట్రంప్ లాంటి వాడు మళ్ళీ గెలిచేట్టుగా ఉంది, ఆ బ్రెజిల్లో పోతే, అర్జెంటీనా పోతే వాళ్ళు విపరీతంగా, ఎక్కడ చూసినా నియంతలు, ప్రపంచవ్యాప్తంగా నియంతల దశ ఇది. నియంతలు ఎదుగుతున్న దశ ఇది. నియంతల వెనుక ఎవరున్నారంటే సంపద సృష్టి, లాభాలు, ప్రయోజనాలు. ఇంతకు మించి దానికేమీ పర్స్పెక్టివ్ లేదు. మరి ఎక్కడ తీసుకుపోతారు సమాజాన్ని? సరే మీకు లక్షల కోట్లు వచ్చాయి, ఇంకా లక్షల కోట్లు చేసుకుని దేని కొరకు మీరు లక్షల కోట్లు చేసుకుంటున్నారు? అంటే ఆ లక్షల కోట్లు మీరు పిల్లలకి ఇచ్చిపోతే, వాడు అంబానీ 2 కొడుకులకు లక్షల కోట్లు ఇచ్చిపోయాడు. ఆ తల్లిని కోర్టుకు లాగారు గొడవల్లో, 2 గొడవపడి. నేను అప్పుడు నిరంతరంగా చెప్తున్నాను, లక్షల కోట్లు చేసుకోగలిగిన వాడు మీరిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండండి, మీ అమ్మని సరిగా చూసుకోండి అని చెప్పలేకపోయాడు కదా. ఆమె కోర్టుకు లాగితే ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు అన్నదమ్ములు 2 కొడుకులే. అంటే సంపదకి దాని స్వభావం ఎలా ఉంటుందో చూడండి. సంపద ఒకటి వీరస్వామి తల్లికి ఇక్కడ ఈ తల్లికి మీరు తేడా చూస్తారు. అంటే ఈమెను లాగివాడు చేస్తే నేను చాలా సందర్భంగా ప్రశ్న, ఇంత డబ్బులు చేసుకున్నాడు, ఇంత అతి తెలివైన వాడు అని అనుకున్న పిల్లలకి సింపుల్ వాల్యూస్ ఇవ్వలేకపోతున్నారు. అంటే మానవీకరించుతున్నారు పిల్లలు. కనుక ఈ సంపద ఎంత సృష్టైనా అంతిమంగా దీని స్వప్నం ఏమిటి? అసలు ఈ అభివృద్ధి నమూనా స్వప్నం ఏమిటి? అసలు ఇది అంతిమంగా ఏం కావాలంటున్నది? అంటే వస్తాయి, వాడు ప్రపంచంలో అతి సంపన్నులు అవుతాను అనుకోండి, అదాని అవుతే ఏం? వాడు అంతా అతి సంపన్న అయితే ఏం? దాని నుంచి ఏం సాధిస్తారు మీరు? అంతిమంగా చివరికి జరిగేది ఏంటి? ఒక అమానవీయమైన సమాజంలో మీరు బతకవలసి వస్తుంది. ఒక అమానుషమైన సమాజంలో ఏమి ఆకలితో ఉన్నవాళ్ళు నిజంగా ఆదివాసుల సమస్య. నారాయణరావు సరే క్షేత్రస్థాయి వాస్తవాలు చెప్పాడు, కానీ సోరీ ఆమె కథలు చెప్తుంటే అసలు మీకు దుఃఖం అంటే దుఃఖం వస్తుంది. అంత హృదయ విదారకంగా ఉంటుంది. కోర్టులో కేసులు పెడతారు, తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళకి అమాయకులు, ఎందుకు పట్టుకపోయారో తెలియదు. కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు, వాడికి కోర్టు అంటే తెలియదు, చట్టం అని తెలియదు. ఆమె ఆ లాయర్లు కూడా కొన్ని ఎవరైనా డెమోక్రటిక్ లాయర్స్ ఉండే తప్పించి ఆ లాయర్లు వాడు పీడించుకోండి. ఆమె అంటుంది ఓ రోజు ఈమె కూడా కోర్టు దగ్గర పోతే ఉడికించిన అన్నాన్ని వాడు కడుగుతున్నారట. ఉడికించిన అన్నాన్ని కడగడం అంటే ఈమె కొంత అది అన్నాన్ని ఎందుకు కడుగుతున్నారంటే పాసిపోయింది అది. వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి ఎక్కువ ఇంట్లోనే వండుకొని అన్నం తీసుకొని వస్తున్నారు. అన్నం తీసుకొని వచ్చి
3 రోజులు 4 ఆ కోర్టు బయట పడుకొని అన్నాన్ని కడుక్కొని తింటుంటే ఈ అడిగితే వాళ్ళు చెప్పారంట, మాకు డబ్బులు లేవు కనుక అక్కడే చాలా అన్నం తెచ్చుకొని రోజు కడుక్కొని అదే అన్నాన్ని కడుక్కొని తింటున్నాము నేను. అంటే ఎంత అసలు దుఃఖం, ఎంత విషాదకరమైన సంఘటన ఇది. అక్కడేమో ఈ సంఘర్షణ. కానీ సమాజం వారు గుర్తించవలసిన ఏంటంటే ఈ సంఘర్షణ ఏదైతే జరుగుతుందో ఈ సంఘర్షణ కేవలం ఆదివాసుల రజారా చెప్పారు, ఇది ఆదివాసుల పోరాటమే కాదు, ఇది ఒక అభివృద్ధి నమూనా. దేనికైతే ఫండమెంటల్ క్వశ్చన్స్కి అందరికీ పని, అందరికీ ఇళ్ళు, అందరూ సుఖంగా జీవించడము, అందరూ భద్రతతో జీవించడము, అందరూ కలిసిమెలిసి జీవించడము, అందరూ స్నేహంతో జీవించడం అనేటువంటి విలువలు ఏవైతున్నాయి మా అభివృద్ధి నమూనాలు లేవు. అందుకని కుటుంబ సంబంధాలు, అన్ని మానవ సంబంధాలను విధ్వంసం చేస్తున్నాయి. మనం దాన్ని చూస్తున్నాం, మన చుట్టూ జరిగే సంఘటన. ఆ విధ్వంసం దాని అవసరమని, ఎందుకంటే దానికి మానవత్వం లేదు కాబట్టి అది నిజంగానే ఇలాంటి సంక్షోభాన్ని సృష్టిస్తుంది. కనుక అన్ని మానవ సంబంధాలు మనకు తెలియకుండానే మన చుట్టూ అవి కూలిపోతున్నాయి. రాజ్యం ఇవాళ అడు 100 ఏళ్ల క్రితం చేసిన త్యాగం గొప్పది, ఇప్పుడు చేసిన త్యాగం సమస్య. వాళ్ళ అవగాహనలో అలా ఉంది. కానీ త్యాగాలు సమాజాన్ని మారుస్తాయి అనే అవగాహన మీకుంటే ఈ త్యాగాలను కూడా మీరు ఏదో స్థాయిలో సరే దానికి పరిష్కారం ఏంటి, శాంతియుతంగా పరిష్కారం చేసి ఆలోచించండి. దాని కొరకే పౌరస్పందన అనేది ఒక 10 ఏళ్ళు పాపం ఇద్దరు దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, శంకరం గారు ఇద్దరు చాలా బాధతో చనిపోయారు. అయ్యో శాంతిచర్చలు వైఫల్యమై ఇద్దరు చాలా మనసారా విశ్వసించారు. తప్పకుండా దీంట్లోంచి పేదవాళ్ళ సమస్యలకి ఏదో పరిష్కారం వస్తుందని అనుకున్నారు అది వాళ్ళ విశ్వాసం. అందుకని అంత గట్టిగా పనిచేశారు. చాలా శంకరం గారు అయితే అదే పనిచేశారు, ఇదైనా అర్థం. కానీ శాంతి చర్చలు విఫలమయ్యాయి. శాంతి చర్చలు నిజంగా విఫలమయ్యాయి. ఎందుకు విఫలమయ్యాయి? రాజ్యం ఎందుకు అది ఒక అవకాశం ఉపయోగించుకుంటే రాజ్యము ఒక అభివృద్ధి నమూనాలో భాగమైపోయింది. ఇక అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు. ఇవాళ రాజ్యాన్ని, రాజ్య స్వభావాన్ని, ఇంపీరియలిజాన్ని, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాని మనం సమగ్రంగా అర్థం చేసుకుంటే తప్పించి ఇవాళ ఈ అమరులు ఎవరైతే ఇంతమంది లాస్ట్ 1 నెలలో అయితే బోర్డంతమంది చనిపోయారు, దాదాపు 150 దాకా చనిపోయారు. చాలా పెద్ద ప్రాణ నష్టం. కానీ ఈ త్యాగాలు ఏవైతున్నాయో ఇవి ఎక్కడో సమాజానికి పరిష్కారం వెతుకుతున్న క్రమంలో దాని త్యాగాలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూనే అమరవీరులకి వాళ్ళ త్యాగానికి మనం నిజంగా నివాళులు అర్పిస్తూ ఈ సభ జరిగినందుకు నేను కూడా నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి, ముఖ్యంగా బంధుమిత్రుల సమయానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.